హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము అసలు కుంభమేళా అంటే ఏమిటి, ఇది ఎక్కడ ఏ సమయంలో జరుగుతుంది, ఇంకా కాశీలోని కుంభమేళాకి ఎందుకు అంత ప్రత్యేకత, అఘోరాలు ఈ మేళాలో ఎందుకు ఖచ్చితంగా వస్తారు, ప్రభుత్వం ఈ ఉత్సవానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని మేము ఈ వీడియోలో చెప్తాము. ముందుగా కుంభ అనేది సంస్కృతంలో కుండ లేదా కలశానికి సూచించే పదం. ఇది మన భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభరాశిని కూడా సూచిస్తుంది. మేళా అంటే కూటమి లేదా పెద్ద జాతర కాబట్టి కుంభమేళా అంటే కుంభరాశి కాలంలో జరిగే పవిత్రమైన భక్తుల సమూహం. కుంభమేళా మన హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవం. ఇది పవిత్ర నదుల తీరంలో జరిగే గొప్ప ఉత్సవం. ఈ మేళాలో అనేక మంది భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయని మరియు మోక్షాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం. కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లోనే ముఖ్యంగా జరుగుతుంది. మొదటిది ప్రయాగ్, అలహాబాద్లో. రెండవది హరిద్వార్లో. మూడవది ఉజ్జయినిలో. నాలుగవది నాసిక్లో. ఈ 2025లో మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరగబోతుంది. ఇది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మీడియా రిపోర్ట్స్ పరంగా చూస్తే ఈ ఇయర్లో దగ్గరగా 40 crores వరకు విజిటర్స్ ఉన్నట్టు, ఇంకా ఈ మేళాకి బడ్జెట్ దగ్గరగా 6,382 crores అని చెప్పారు. ముఖ్యమైన స్నాన దినములు ఇవి: జనవరి 13 పుష్య పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 4 అచల నవమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయాగ్రాజ్లో శ్రీవారి నమూనా ఆలయం నిర్మించింది. అక్కడ భక్తులకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పిస్తుంది. కుంభమేళాలో ప్రతిదినం గంగా ఆరతి, భజన, కీర్తనలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కోట్లాది మంది భక్తులు, సాధువులు మరియు ప్రయాణికులు ప్రపంచం నుండి వస్తారు. భక్తులు, ప్రయాణికులు మరియు సాధువులు అందరూ ఈ మహాకుంభమేళాలో పాల్గొని ఆత్మీయ అనుభవం పొందగలరు. ఇన్ని ప్రదేశాల దగ్గర ఉన్నా కానీ కాశీలోని కుంభమేళా మాత్రమే ఎందుకంత ప్రాముఖ్యత అంటే, కాశీ అత్యంత పవిత్రమైన కేంద్రం. ఇది విశ్వనాథుని స్వగ్రామంగా పిలువబడుతుంది మరియు ఇక్కడ శివుని ప్రత్యేకత అత్యంత గొప్పది. కాశీకి వచ్చిన భక్తులు గంగా నదిలో స్నానం చేసి పాపములు పోగొట్టుకొని విముక్తి చెందుతారని భక్తుల నమ్మకం. కాశీ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకే కాశీలోని కుంభమేళా అత్యంత ప్రత్యేకమైన ప్రాధాన్యతను పొందింది. కాశీ కుంభమేళా మన భారతీయ సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియడంలో అత్యంత ముఖ్యమైనదిగా నిలుస్తుంది. అఘోరాలు కాశీ కుంభమేళాకు ఎందుకు తప్పనిసరిగా వస్తారు అంటే, అఘోరాలు కుంభమేళాకు రావడం వారి ఆధ్యాత్మిక జీవనానికి ఒక ముఖ్యమైన భాగం. కుంభమేళాలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, ఇంకా మోక్షం పొందుతారని వారు నమ్ముతారు. ఇది వారు తమ యొక్క భక్తిని మరియు సాధనను ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తారు. ఈ కుంభమేళా సమయంలో పాల్గొనడం ద్వారా వారికి ఒక కొత్త శక్తి మరియు ఆత్మవిశ్వాసం లభిస్తుందని నమ్ముతారు. ఈ కుంభమేళా ఎప్పుడు, ఏ సమయానికి, ఇంకా ఆ ముఖ్య కాలంలోనే ఎందుకు జరుగుతుంది అంటే, సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్ అంటే అలహాబాద్లో చేస్తారు. ఈ పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నక్షత్రాలను గమనించి 4 ప్రధాన ప్రదేశాల్లో అనగా అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. ఇది ఎప్పుడు జరగాలి అంటే, డేట్స్ పెట్టడం అనేది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నిర్ణయించబడతాయి. ప్రత్యేకంగా గ్రహాల సంచారానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో పుణ్యకాలం అందిస్తుంది అని, ఇంకా భక్తులకు ప్రత్యేక శక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. మకర సంక్రాంతి సమయానికి కుంభమేళా జరుగుతుంది. ఈ సమయంలో నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. పౌరాణిక కథల ప్రకారం ఈ కాలంలో గంగా నదిలో అమృతం ప్రవహిస్తుందని నమ్మకం ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈ పవిత్ర కాలం వస్తుంది అని భావించి కుంభమేళా అదే సమయంలోనే చేస్తారు. ఈ కుంభమేళాకి రావడానికి ఆన్లైన్ బుకింగ్ మరియు సమాచార సేవలు మరియు ప్రయాణించడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లు అందుబాటులో ఉంటాయి. నది పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మరియు భక్తుల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ బలగాలు లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటారు. ఇలా ఇన్ని విధాలుగా కుంభమేళా ఆధ్యాత్మికతో పాటు మంచి సౌకర్యాలను కూడా భక్తులకు అందిస్తుంది. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోతో మన లైఫ్ ఆఫ్ కాశీ సిరీస్ ఎండ్ అయింది. ఇప్పటి వరకు చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మా సిరీస్ మొత్తం చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసాం, చూడండి. ఓం నమః శివాయ.